వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఆగస్టు 4వ తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో అసైన్డ్ భూములలో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నామని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. అంతేగాక ఆగస్టు 11వ తారీఖున హైదరాబాద్లో జరగనున్న చండ్ర రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలలో సేవలు అందించడానికి నగరం నుండి 400 మంది కార్యకర్తలు వెళ్తున్నారని ఆయన తెలిపారు. 4వ తారీఖున ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఇస్తామని మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయింది. దాంట్లో భాగంగా మరి దాసరపాలెం, సొద్దుపల్లి డొంక, అలాగే నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి గుడిసెలు వేసుకొని నివాసం జరుపుతున్న వాళ్ళందరూ కూడా మరి పట్టాలు ఇవ్వాలని, అసైన్డ్ ల్యాండ్లో ఉన్న అందరికీ పట్టాలు ఇవ్వాలని పిలుపుతో 4వ తారీఖున కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మహాధర్నాన్ని నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితిగా నిర్ణయించడం జరిగింది. అట్లాగే మరి 11వ తారీఖున చండ్ర రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రెడ్ సెట్ వాలంటీర్లు ఈ నగరంలోని 400 మందిని హైదరాబాద్కి తరలిస్తా ఉన్నాం. నాడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు దేశ అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించి నేడు అధికారంలోకి వచ్చాక అందుకు విభిన్నంగా పాలన కొనసాగిస్తున్నదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన విధంగానే ప్రైవేటు పెట్టుబడులను భారీగా ఆహ్వానించడం దురదృష్టకరమని, దీని వలన ప్రజలకు పన్నుల భారం పెరిగే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు ఎలక్షన్స్లో రాష్ట్రాలు తిరిగేటప్పుడు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కొత్త పథకాలను ప్రవేశపెడతానని కానీ ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తానని చెబుతున్న పరిస్థితికి దృష్ట్యా ప్రజలందరూ కూడా నమ్మి ఓటేయడం జరిగింది. అయితే ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడులను ఎఫ్డిఐని అనుమతిస్తే ఆ రోజు వ్యతిరేకించి ప్రైవేటు పరం చేయడం మంచిది కాదని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం తిరిగి అదే పందాలో ఎల్ఐసి అంటే కేవలం ప్రజల దగ్గర డబ్బు తీసుకొని పాలసీలు చేసి వాళ్ళకి మెచ్యూరినప్పుడు డబ్బు ఇవ్వడం కానీ. మెదక్ జిల్లా రైల్వే గేటు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ స్థానిక డొంక రోడ్డులోని ఠాగూర్ విగ్రహం వద్ద వీనస్ స్కూల్ విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. చాలా బాధాకరంగా ఉంది. ఇది మా స్కూల్ తరపు నుంచి మా పిల్లలకి ఈ విధంగా అందరం తీసుకొచ్చి ఇలా నివాళులు అర్పిస్తున్నాము. ఇక ఇలా జరగడానికి కారణం గవర్నమెంట్ నిర్లక్ష్యమో లేక మన ప్రైవేటు డ్రైవర్స్ ఏమో నిర్లక్ష్యమో వల్లనే ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని, అలాగనే బస్సు డ్రైవర్స్ని అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళకి మంచి స్కిల్డ్ పర్సన్స్ అయితేనే వాళ్ళని అపాయింట్ చేయవలసిందిగా మేము మా స్కూల్ తరపు నుంచి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. ప్రమాద రహిత వారోత్సవాలలో భాగంగా నేడు ఆర్టీసీ డ్రైవర్లకు అవార్డులు ప్రదానం చేసిన కలెక్టర్ కాంతిలాల్ దండే. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్మా రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు. హిందూ ఫార్మసీ కాలేజీ చైర్మన్ రాధాకృష్ణమూర్తి. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల ధర్నా. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.